హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానండి. ఈరోజు వంట ఏంటంటే సమోసా చేయమని అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే అక్క సమోసా చేయవా అని అడిగారు. అందుకోసం అని చెప్పి ఈరోజు సమోసా చేస్తాను. అయితే 2 రోజులు మేము వీడియో తీయక, ఎప్పుడు వర్షం పడుతుంది కదా, సాయంత్రం పడుతుంది లేకపోతే నైట్ మొత్తం పడుతుంది, అక్కడ మొత్తం బయట పచ్చిగా ఉంది, అట్లే కట్టెలు కూడా మొత్తం నాన్నే. అందుకోసం అని చెప్పి అలా ఇంట్లోనే వంట చేస్తున్నాం. సమోసాలు అయితే రెడీ చేయడానికి తీసుకున్నాయి. సామాన్ ఏంటిదంటే అర్ధ కిలో మైదా పిండి, స్టఫింగ్ కోసం అయితే ఆలుగడ్డలు 3 తీసుకున్నా, ఇవైతే నానబెట్టిన బఠానీలు, అంటే చాయ్ గ్లాస్లో సగం తీసుకున్నా అన్నట్టు, ఎక్కువ కనబడుతున్నాయి నానబెట్టిన, కొంచెం ఓమ, కారప్పొడి, ఉప్పు, పచ్చిమిరపకాయలు 4, ఒక 6 ఉల్లిగడ్డలు, ఇవి చిన్నగా ఉన్నాయని 6 తీసుకున్నా, ఒకటైతే నిమ్మకాయ కొంచెం సగం పిండుకుంటే సరిపోతుంది, ఇది కొత్తిమీర, మనం పిండి కొంచెం కలిపి పెట్టుకోవడానికి కోసం అని చెప్పి ఇది. దీంట్లో ఏంటంటే 2 చెంచాల ధనియాలు, జీలకర్ర, సగం టీ స్పూన్ జీలకర్ర, ఇది కసూరి మెంతి పిండిలో కలపడానికి. ఇంతే. ఇప్పుడు రెడీ చేద్దాం ఇవి. ఫస్ట్ అయితే ఈ ఆలుగడ్డలు ఉడకబెడతా, బఠానీలు కూడా ఉడకబెడతా. ఇలా ఆలుగడ్డలు మధ్యలో కట్ చేసి ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఆలుగడ్డలుని బఠానీలు ఉడికేంత లోపు మనం ముందైతే పిండి నానబెట్టుకుందాం. పిండిలో ఏమేమి వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఉప్పు, ఇది ఓమా, కసూరి మేతి, దీంట్లోనే కొంచెం నూనె పోసుకుందాం. ఇవన్నీ మంచిగా కలుపుకొని, ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు వేసి పిండిని మంచిగా విసుక్కుందాం. పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి మనం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర కట్ చేసుకుందాం. ఇది అంతలోపు మెత్తగా నానుతుంది. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇవి మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరలు, జీలకర్ర పొడి చేసుకుందాం. పొట్టు తీసిన ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఒక గిన్నెలో వేసుకొని మనం పప్పు రుద్దేది ఉంటుంది చూడు, దాంతోనే మెత్తగా రుద్దుకోవాలి. ఇట్లా మెత్తగా రుద్దుకున్న ఆలుగడ్డల ఒక చెంచాడు కారపొడి, దీంట్లోనే ఉప్పు వేసి, కొత్తిమీర కూడా దీంట్లోనే వేసి కలుపుకుందాం. ఇట్లా ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా కలుపుకున్నాం కదా, ఈ కలుపుకున్న దానికి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి అయితే ఎక్కువ నూనె అవసరం లేదు, ఒక 2 టీ స్పూన్ల నూనె అయితే సరిపోతుంది. నూనె అయితే కాగింది. జీలకర్ర ఇంతే కొంచెం వేసుకోవాలి. దీంట్లోనే మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. మనం ఉడకబెట్టిన బఠానీలు కూడా దీంట్లోనే వేసుడు. మనం రుద్ది పెట్టిన ఆలుగడ్డ పేస్ట్ని కూడా దీంట్లోనే వేసి కలుపుకుందాం. ఇది బాగా కలిసినాయి కదా, మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, కొత్తిమీర పొడి కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసినాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న సగం ముక్క నిమ్మకాయ దీంట్లోనే పిండుకోవాలి, ఎందుకంటే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. సమోసాకి అయితే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి మనం రొట్టెలు దాల్చుకుందాం. చూసారు కదా పిండి అయితే ఎంత మెత్తగా నానిందో. ఇప్పుడు మనం దీన్ని రొట్టెలు దాల్చుకుందాం. ఈ సమోసాకి అయితే మనం రొట్టెలు దాల్చుకున్నట్టు కాకుండా సన్నగా దాల్చుకోవాలి. రొట్టె తాల్చుకొని మనం పెనం మీద కాల్చుకోవాలి. దీన్ని చూడండి ఎంత సన్నగా ఉందో. చపాతీలు అయితే చేసుడు అయిపోయింది.
ఇవి చపాతీలు ఏంటంటే దొడ్డు కాదు, మరి మనం ఏంటి అప్పడాలు తెచ్చుకుంటాం చూడండి, అలా చేసుకోవాలి సన్నగా. మళ్ళీ ఇది రౌండ్ అవసరం లేదు, డబ్బా ఆకారంలో వచ్చింది అనుకోండి 2 సమోసాలు అయ్యేటట్టు స్ట్రీట్ కట్ చేసుకోవచ్చు. రౌండ్గా వస్తే రాదు, డబ్బాకారం వచ్చినా 2 తీసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ నేను చపాతీ తలవడానికి ఏ పిండితో చేస్తే ఆ పిండి కాకుండా నేను ఏ రొట్టెలు చేసినా బియ్య పిండే వాడతా, పొడి పిండికి అంటుకోదన్నట్టు. ఇట్లా పోయడానికి ఎక్కువ పట్టది పిండి, పొడి పిండి. ఈ చపాతీలన్నీ మనం చిన్నగా మంట పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే మనం సమోసా చేస్తాం చూడండి, అప్పుడు ఈ పిండి సాగకుండా మనకు సమోసా కరెక్ట్ వస్తుంది. అందుకోసం అని చెప్పి చిన్నగా స్టవ్ పెట్టుకొని కాల్చుకోవాలి. మరి వేడిగా మనం రొట్టెలు కాల్చినట్టు కాదు, కొంచెమే మంట పెట్టి వేడయ్యేంత మందం అంతే. చూడండి సేమ్ అప్పడం లాగా లేదా సన్నగా. నేను అంటే చపాతీ కల్లా ఇక్కడ పొడి పిండి పోసిన, ఎందుకంటే అతుక్కుంటే వెళ్ళాయని. ఇంతే, కొంచెం వేడి పెడితే చాలు. ఇట్లన్నీ మనం మడతేసుకొని మనం ఒకటి కట్ చేసుకుంటాం కదా సమానం, దాన్ని పైన వేసి అన్నీ ఒకేసారి కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అంటే బాగా టైం పడుతుంది. ఇలా చూడండి, చూసిరు కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు, అంటే ఇవి అటు ఇటు ఉండుకు మీకు ఎక్కువ తక్కువ కనబడుతున్నాయి. అన్నీ ఒకే సైజు కట్ చేసిన. ఇప్పుడు మనం ఇవి అతికించుకోవడానికి స్టఫింగ్ పెట్టుకొని అతికించుకోవడానికి అయితే మనం మైదా పిండి కలిపి పెట్టుకుందాం. అట్లా ఈ చిన్న ముక్కలు ఉన్నాయి కదా సైడ్లు కట్ చేసినాయి, ఇవి కూడా ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది మైదా పిండి ఒక 2 చెంచాలు తీసుకున్నా. దీంట్లో మనం కొన్ని నీళ్ళు పోసుకొని, అంటే సైడ్లు మనం అతికించుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి కలిపి పెట్టుకోవాలి. అంటే లై ఉంటుంది కదా, అట్లా సేమ్ అలా కలిపి పెట్టుకుంటే సరిపోయింది. ఇట్లా మనం కట్ చేసుకున్న చపాతీని తీసుకొని ఎలా సమోసా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఈ చివర ఉంది కదా, ఈ చివర ఇలా చేసి ఇక్కడ కొంచెం మనం ఈ మైదా పిండి కలిపినాం కదా, దీన్ని ఇలా అంటి పెడితే ఇక్కడ అతుక్కుంటుంది. మళ్ళీ ఈ చివరిని ఇలా మడతేయాలి. మడతేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా మడతేయాలి. మడతేసిన తర్వాత దీని మధ్యలో మనం స్టఫ్ పెట్టుకోవాలి. చిన్న స్పూన్ అయితే బాగుండు. ఇలా పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువైంది, ఇక్కడ ఉంది కదా గ్యాప్, దీనికి మైదా అనేది పూసి ఇక్కడ ఇట్లా లాస్ట్కి చివర్లో ఇలా అతికించేసేయాలి. చూడండి సమోసా రెడీ. చూడండి సమోసాలు అయితే మొత్తం చేయడం అయిపోయింది. ఇవి ఆరుడు కూడా ఆరిపోయినాయి చూడండి. ఇప్పుడైతే వీటిని నూనెలో వేసి మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. వేనా వీటికి మనం మంట ఎక్కువ పెట్టుకోవద్దు, చిన్నగా పెట్టుకొని స్టవ్ చిన్నగా పెడితే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. లేకపోతే పైన పిండి ఉడికి తర్వాత లోపల ఏంటంటే పచ్చిగా ఉంటుంది. చూడండి మంచిగా ఎర్రగా గోలినాయి. ఇది కరకర అనేటట్టు ఉంటేనే బాగుంటాయి అన్నట్టు. చిన్నగా మంట పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి. బాగున్నాయి కదా, స్మెల్కి అయితే తినాలనిపిస్తుంది. కాకపోతే మొత్తం కాలాలి కదా, కాల్చిన తర్వాత తిని చూసి నేను మీకు టేస్ట్ చెప్తాను. సమోసాలకి మనం స్పైసీగా తినాలనుకుంటాం కదా, అందుకోసం అని చెప్పి నేను మిర్చి గోలుస్తున్నా. అంటే డైరెక్ట్ వేయట్లేదు, దానికి చిన్నగా ఘాటు పెట్టి వేస్తున్నా. డైరెక్ట్ వేసామనుకోండి టప్ప అంటే మనం దీపావళి బాంబులు వెలుస్తాం కదా, అలా వెళ్తాయి అన్నట్టు. చూసిరు కదా సమోసాలు అయితే రెడీ అయినాయి. ఇప్పుడు నేను తిని చూసి మీకు టేస్ట్ చెప్తాను. చూపించండి. మంచిగా గోలిందా? సూపర్ ఉన్నాయి. మీరు చూడండి, ఇంకా ఆయిల్ కూడా అసలు దేనికి లేదు. మనం బయట తెచ్చుకుంటాం చూడు, వాటికి బాగుంటుంది ఆయిల్. దీనికైతే ఆయిలే లేదు. మిర్చికి కూడా చిన్న ఘాటు, ఇలా మనం బజ్జీ చేసుకున్నట్టు చిన్న ఘాటు పెట్టుకుంటే గొలిచేటప్పుడు చిల్లదు అన్నట్టు, పగలదు. లేకపోతే దీపావళి బాంబుల్లాగా డమ్మడమ్మంటే నిజమే. కారం కూడా మంచిగా ఉంది. ఇవి సైడ్లు కట్ చేసినాయి, మా పిల్లలు తింటారు. మంచిగా ఉంటాయి, కరకర సూపర్ ఉంటాయి.
చూసిరు కదా సమోసాలు చేసుడు అయితే సమోసా చేయడం అయితే ఇంతే. కాకపోతే మీకోసం నేను కష్టపడి అంటే కామెంట్ చేసిరు కదా సమోసాలు చేయమని, అందుకోసం అని చెప్పి సమోసాలు చేసిన. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. నేనైతే తింటున్నా, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్. నేను వస్తా తినడానికి.